హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా పేరు కిరణ్. నేను అన్ని బ్యాంకుల్లో పర్సనల్ చేపిస్తున్నాను. కావాల్సిన వారు సంప్రదించండి. ఈ వీడియోను ఫస్ట్ టైం చూస్తున్నవారు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు మీకు స్పెషల్ రెసిపీ చేస్తున్నాను. అదేంటంటే చికెన్ ఫ్రై. చికెన్ ఫ్రైకి కావాల్సిన పదార్థాలు ముందుగా చికెన్ను తీసుకున్నానండి. చికెన్ ముందుగా కడిగి పెట్టుకున్నాను. పసుపు, అల్లం వెల్లిగడ్డ, ధనియాల పొడి, కారము, సాల్టు, ఆయిల్ ముందే ఫ్రై చేసుకున్నానండి. ఇలా పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు ముందే ఫ్రై చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ప్రాసెస్ చేసుకుందామండి. ఆనియన్స్. ఇప్పుడు చికెన్లో కావాల్సిన ఐటమ్స్ ముందే వేసుకుందాం. కావాల్సినంత పసుపు, నిమ్మరసం మర్చిపోయానండి, నిమ్మరసం యాడ్ చేసుకుందాం. వన్ నిమ్మకాయ హాఫ్ కేజీ అయితే 1 నిమ్మకాయ అయితే సరిపోతుంది. హాఫ్ కేజీ కాబట్టి 3 స్పూన్ల కారం ఇది సరిపోతుంది. 2 స్పూన్ల ధనియాల పౌడర్, కావాల్సినంత ఉప్పు తీసుకుందాం. 1.5 స్పూన్ అయితే సరిపోతుంది. ఇందులో కొంచెం ఆయిల్ వేసుకుందామండి. కూడా చిటికెడు వేసుకుందాం, ఎందుకంటే టేస్ట్ బాగుంటుంది. చికెన్ ఫ్రై కాబట్టి స్పైసీగా ఉండాలంటే ఇలా వేసుకుంటే బాగుంటుంది. దీన్ని బాగా కలుపుకుందామండి. దీన్ని కలుపుకుని కంప్లీట్ అయిపోయింది. ఒక హాఫ్ అన్ అవర్ బ్రేక్ తీసుకుందామండి. ముందుగా స్టవ్లో వెలిగించుకొని ప్యాన్ పెట్టుకుందాము. దానికి కావాల్సిన ఆయిల్ వేసుకుందాం. సరిపోయేంత ఆయిల్ పోసుకుందాం. ఫ్రై కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువనే పడుతుంది. మనం ముందే ఇది ఎందుకు కలుపుకున్నామంటే దీనిలో అన్ని మసాలా పొడులు కలుపుకున్నాం కాబట్టి ఒక హాఫ్ అన్ అవర్ అయింది కాబట్టి దీంట్లో అన్ని బాగా కలుస్తుంది కాబట్టి టేస్ట్గా ఉంటుంది, బాగా స్పైసీగా ఉంటుంది అని చేసుకున్నాము. మీరు కూడా ఇలా ప్లాన్ చేసుకోవచ్చు. అప్పుడప్పుడు వేసుకుంటే కూర టేస్ట్ ఉండదు కాబట్టి ఒక హాఫ్ అన్ అవర్ అవుతుంది. ముక్కకంతా అన్ని మసాలా పొడులు పడతాయి కాబట్టి టేస్ట్ బాగుంటుంది. నెక్స్ట్ ఆనియన్స్ వేసుకుందామండి. 2 ఆనియన్స్ కోసుకున్నానండి సన్నగా. ఆనియన్స్ వేగుతున్నాయండి. ఆనియన్స్ కొంచెం ఎర్రగా వేగిన తర్వాత మిగతా ఐటమ్స్ అవి తీసుకోవాలి. ఆనియన్స్ ఎంత వేగుతుంటే బాగుంటుందండి. ఒక హాఫ్ స్పూన్ అల్లం వెల్లిగడ్డ వేసుకుందామండి. కావాల్సినంత పసుపు వేసుకుందాం. ఆల్రెడీ ముందే వేసుకున్నాం కాబట్టి కొంచెం అంత వేసుకుందాం. ఇప్పుడు ఇలాచి లవంగాల పొడి, కూర స్పైసీగా ఉండడానికి ఇది వేసుకుందాం. ముందుగా హాఫ్ అన్ అవర్ క్రితం కలుపుకున్న చికెన్ వేసుకుందామండి. ఇప్పుడు ఒకసారి కలుపుకుందామండి.
ఉడికించుకొని 10 మినిట్స్ ఇలా పెట్టుకుందాం. చూసుకుందాం. ఇంత బాగా ఫ్రై అయిందండి. చాలా సూపర్ ఫ్రై అయిపోయింది. స్పైసీగా చాలా బాగా ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడే తినాలనిపిస్తుంది. బగారా రైస్లో కానీ, చపాతీలకు కానీ, మక్క రొట్టెలకు కానీ, జొన్న రొట్టెలకు కానీ దేంతో తిన్నా సూపర్ అండి. ఇది తెలంగాణ స్పెషల్ చేశానండి. ఇంతకుముందు మనం ఫ్రై చేసుకున్న మిశ్రమాన్ని సన్నీలో వేసుకుందామండి. ఒక టేస్ట్ చూస్తున్నా. స్పైసీగా కారంగా సూపర్ ఉందండి. ఇంత చాలా బాగుందో. నేను చేసుకున్నానండి, మీరు కూడా చేసుకోండి కంపల్సరీ. చాలా బాగుంటుంది. అప్పుడప్పుడు చేసుకొని తినండి. షేర్ చేయండి, లైక్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.